అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఇది వైఎస్ఆర్సీపీ అఫీషియల్ హ్యాండిల్. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ. తిరుమలలో మరోసారి మహా అపచారం. పరమ పవిత్రమైన శ్రీవారి పాదాల చెంత మెట్ల మార్గంలో మాంసాహార భోజనం తింటున్న టీటీడీ సిబ్బంది. ఏంటి అపచార పనులను ప్రశ్నించిన శ్రీవారి భక్తులను బెదిరించిన టీటీడీ సిబ్బంది. టీటీడీ విజిలెన్స్ విభాగం నిద్రపోతుందా? ఇదేనా దేవాలయాన్ని ప్రక్షాళన చేయటువంటి చంద్రబాబు? మామూలుగా అయితే బిఆర్ నాయుడు గారిని పైన ట్యాగ్ చేశారు. అంటే ఈ జరిగిన దాంట్లో బిఆర్ నాయుడు గారు హస్తం ఉంది, ఆయనే చేయించాడు అనేది ఒకటి. రెండోది కింద చంద్రబాబు నాయుడు గారిని కూడా, ముఖ్యమంత్రి గారిని కూడా. ఇంతకీ ఏంటంటే అక్కడ జరిగిన అపచారం ఏంటి? మీరు ఒకసారి వీడియో చూడండి. ఎవరు తెచ్చేసారన్నా? వెండి చెప్పాలంటే అసలు నువ్వు ఏం తెచ్చేస్తున్నారు? ఊరి నుంచి తెచ్చారంటే కింద తినేసి రావాలి, అంతేగాని పైకి తేకూడదు కదా. అభ్యంతరం చేస్తున్నారు గుడికి. మీరు వచ్చిన గుడికి ఆయన బొట్టు పెట్టుకుని ఉన్నాడండి. అంటే 100% హిందూ. ఏందేమమ్మా వాళ్ళు చూడండి, మనుషులు చూడండి. ఫోన్ ఫోన్ చేయి. వాళ్ళు చాలా సర్వసాధారణమైన, ఆల్మోస్ట్ అక్కడ పరిసరాలు శుభ్రం చేసే వ్యక్తులు. వాళ్ళకి నాకు తెలిసి చాలా రూల్స్ తెలియవు. అందరూ హిందువులే, చాలా రూల్స్ వాళ్ళకి తెలియవు. ఒకవేళ తెలిసున్నా వాళ్ళు ఎవరు చూడరేమో అనుకుని, ఎవరో చుట్టాల ఇంటి నుంచి వస్తో ఏదో చేపల కూర ఏదో తీసుకొచ్చారట, అది ఎక్కడ ఎవరో చూడని దగ్గర కూర్చుని వాళ్ళు గబగబా తినేస్తున్నారు. దాన్ని పట్టుకున్నారు పేటీఎం వాళ్ళు. అది తప్ప ఉండొచ్చు. ఒకవేళ తిరుమల దేవస్థానం యొక్క పవిత్రతకి అక్కడ మాంసాహారం తినటం ఖచ్చితంగా తప్పై ఉండొచ్చు. కానీ వాళ్ళు ఎక్కడో, అంటే ఈ దేవస్థానాన్ని ఎలాగైనా అపవిత్రపరచాలి, లేకపోతే దేవుడిని అపవిత్రపరచాలి అని ఏదో ఇతర మతస్థులు వచ్చి ఆ దేవాలయం మీద కావాలని ఇంటెన్షనల్గా చేసిన పని కాదు. అయినా ఒకవేళ తప్పు కాబట్టి వాళ్ళకి ఒకవేళ చెప్పినా అర్థమయ్యేంత నాలెడ్జ్ ఉన్న మనుషుల్లో లేరు పాపం. అయినా కూడా అది తప్పు కాబట్టి ఒకవేళ శిక్షించాలా, శిక్షించండి. వాళ్ళు దాని మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా, పలానా చర్యలు తీసుకోండి అని చెప్పండి. ఇది ఇంత చిన్న విషయానికి కూడా బిఆర్ నాయుడు గారు, నారా చంద్రబాబు నాయుడు గారున్నా మరి ఏం మనుషులు రా బాబు మీరు. ఇక అక్కడ ఆ అడవుల్లో తిరుగుతున్న ఏదైనా ఒక పులో లేకపోతే ఇంకోటో అక్కడ ఏదైనా దేనన్నా చిన్న జంతువులు చంపేసి పాడేసినా, ఇదిగో మాంసాహారం తింటాను పలానా జంతువులను చంపేసింది పలానా పులి, ఈ పులికి ఖచ్చితంగా వెనకాల బిఆర్ నాయుడు గారు సపోర్ట్ ఉంది, లేదా వెనకాల చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ ఉంది అంటారు. ఏట్రా బాబు, ఏట్రా బాబు ఈ కర్మ మాత్రం. ప్రతి దాంట్లోనూ రాజకీయమేనా? పొరపాట్లు జరుగుతూ ఉంటే తప్పులు చేసేవాళ్ళు ఉంటారు, నేరాలు చేసేవాళ్ళు ఉంటారు. ఆ ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే పొరపాటు, ఎవరైతే నేరం చేశారో వాళ్ళని శిక్షించమని మాట్లాడండి. అన్నింటినీ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద లేదా బిఆర్ నాయుడు గారిని ఎత్తేస్తున్నారు ఎందుకురా బాబు? సరే మీరు చూడండి. అంటే ఇలా అంటే రాయిష్ నువ్వు అలాగంటావా అని ఎవరన్నా అనిపిస్తే దయచేసి నన్ను అన్యత భావించొద్దు. అయితే వాళ్ళకి అంత తెలిసిన వ్యక్తులు, అంత నాలెడ్జ్, చట్టాల మీద అక్కడ ఉన్న రూల్స్ మీద అంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తుల్లో లేరు. పైగా హిందూ మతాన్ని ఎలాగైనా కించపరచాలనే ఉద్దేశంతో వచ్చిన మనుషులు అసలు కాదు. అయినా కూడా మనం శిక్షించాలంటే నో డౌట్ శిక్షించండి, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. అంతేగాని దీన్ని కూడా రాజకీయం ఏంటండి? వీడియో బాగా కటకారం అయిపోయింది ప్రతిసారి. ఫోటో ఒకసారి సార్ గూగుల్ ఫోటో టీటీడీ అంటే నన్ను అడిగితే ఒకవేళ దేవుడికి మంచి మనసు ఉంటుంది, పెద్ద మనసు ఉంటుంది. ఇలాంటి అమాయకులు చూస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి కూడా క్షమించాడు, ఫోన్లు వాళ్ళకి ఏదో తెలియక తిన్నారని. కానీ వైసీపీ పేటీఎంస్ మాత్రం క్షమించరు, వైసీపీ వాళ్ళు మాత్రం క్షమించరు. అక్కడ ఏ చిన్న అవకాశం, అమాయకుడు ఎవడన్నా బలైపోయినా, ఆ నాశనం అయిపోయినా, చచ్చిపోయినా పర్లేదు, ఆ కారణంతో టీడీపీనో లేకపోతే బిఆర్ నాయుడు గారినో అటాక్ చేసే అవకాశం కావాలి వీళ్ళకి. దానికోసం ఎంతమందినైనా బలిచ్చేస్తారు, ఎంతమంది మీదన్నా వాళ్ళు పగ తీర్చేసుకుంటారు. ఏంట్రా కొంచెం మానవత్వంతో బతకండి రా బాబు. నేను ఇది సమర్థించట్లేదండి. వాళ్ళు ఎవరైనా అలా చేస్తే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క నిబంధనల ప్రకారం వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకుంటారని నాకేం అభ్యంతరం లేదు. వాళ్ళేమో నాకు పరిచయస్తులు కాదు, నా బంధువులు కాదు, ఏమి కాదు. కాకపోతే వాళ్ళు చూస్తూ ఉంటే మాత్రం అంత తెలిసిన వాళ్ళ లేరు, అమాయకుల్లో అనిపించారు నాకు. కానీ దాన్ని కూడా రాజకీయానికి ఉపయోగించుకుంటే చూడండి, ఎక్కడో ఎవరో ఇద్దరు కుర్రలు కొట్టుకుంటారు. ఆ ఇద్దరు కుర్రలు కులాలు ఏంటో ముందు వైసీపీ వాళ్ళు కనుక్కుంటారు.
కనుక్కుని ఆ యువతల ఒకవేళ ఒక దళితుడు అవతల కాపు, లేదా యువతల దళితుడు అవతల కమ్మ, లేదా యువతల కాపు అవతల కమ్మ ఉందంటే ఈ 3 కాంబినేషన్లు ఉన్నాయంటే దిగిపోతాడు అంతే సీన్లకు వైసీపీడు. మొన్న దళితుల మీద దాడి జరిగిందట. రెడ్లు డైరెక్ట్ పట్టపగల్లో పోలీసుల ముందే దళితుల మీద దాడి చేశారట. ఒక్క నాగుడుకు మాట్లాడట్లేదు వైసీపీ నుంచి. అంటే మేము ఎలాగ మాట్లాడటం, ఎందుకంటే చట్టపరంగా అవతల రెడ్డి అయినా మరొకడైనా చట్టపరంగా చర్యలు ఇమీడియట్గా తీసుకుంటున్నారు కాబట్టి మేమేమో దాని గురించి మాట్లాడాల్సిన అవసరం ఎవరికీ లేదు ఇప్పుడు. కానీ మరి వైసీపీ వాళ్ళు కైకలూరు ఘటనో లేకపోతే కందుకూరు ఘటనో ఏదో పెద్ద భూతద్దులో పెట్టి చూపించిన దొంగేదోళ్ళు ఉన్నారు కొంతమంది. మరి వాళ్ళు ఎందుకు మాట్లాడరు ఇప్పుడు? రెడ్లు కొడితే మాట్లాడారు, రెడ్లు కొట్టారు దళితుల మీద అంటే జగన్ రెడ్డి మీదకి వెళ్ళిపోతుంది కాబట్టి, జగన్ రెడ్డి గారు దళితుల పట్ల ఇదైపోతాడు కాబట్టి, శత్రువు అయిపోతాడు కాబట్టి దాని గురించి అయితే మాట్లాడు. కాంబినేషన్లు ఇక్కడ మళ్ళీ ఫలానా కులం కొట్టుకుంటేనే వైసీపీ ఎంటర్ అవుతుంది తప్ప మామూలుగా ఇంకోటి ఏదైనా జరిగితే రారు. పోలీసుల ముందు కొట్టేశారటండి రెడ్లు దళితులను పట్టుకుని. మరి మాట్లాడే జగన్మోహన్ రెడ్డి మాట్లాడే, అందులో ఉన్న పేటీఎం గారు మాట్లాడరే, అందులో ఉన్న దళిత ఉద్ధారకులు అని చెప్తున్న చాలామంది ఎక్కడ దాకున్నారు రా, ఏ కలుగులు దూరారు. చిన్న అవకాశం దొరికితే పాపం ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వీపర్లను కూడా పట్టుకుని వాళ్ళని బదనాం చేసి తద్వారా మీరు ఏదో తెలుగుదేశం పార్టీని బదనాం చేయాలనే స్థాయికి దిగజారిపోయారా మీరు మీ పార్టీ, మీ పేటీఎం టీముని.